హలో ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేస్తున్న సెకండ్ సిఎస్ ర్యాంక్డ్ గేమ్ ప్లే ఇది. చూద్దాం గేమ్ ప్లే ఎలా ఉంటుందో. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను అప్లోడ్ చేస్తున్న సెకండ్ వీడియో ఇది. చూద్దాం ఎనిమిది ఉన్నాడు. ఫుల్ ల్యాగ్ మొబైల్. చూద్దాం. ఈ అమ్మాయి ఇచ్చింది, ఈ అమ్మాయి కొట్టి రివైవ్ ఇచ్చింది. చూద్దామండి. ఓకే, అబ్బాయిని కొట్టింది, మనకు రివైవ్ ఇస్తుంది. చూద్దాం మనం సర్వే అవుతామో లేదో. ఓకే, మనకు రివైవ్ ఇచ్చింది. కొంచెం డ్యామేజ్ కొట్టేసాం అబ్బాయిని. ఏమి వచ్చాడు, నేను హెల్త్ వేసుకోకముందే వచ్చాడు. చాలా బ్యాడ్ లక్ ఇది. కొంచెం డ్యామేజ్ కొడదామండి. అదిగో కిల్ వేరే ఒకటి కొట్టేశాడు. వాళ్ళు పట్టమే జోన్ దగ్గర పడ్డారు మన వాళ్ళు. కొంచెం ఇట్లా క్రాస్గా బయటకు వచ్చి వాడిని డ్యామేజ్ చేయడానికి ట్రై చేద్దాం. వాడు బయటికి రాలేదు. జోన్ వచ్చేసింది. ఇంకా పైకి వెళ్ళి హెల్త్ వేసేసుకుందాం. మనం అక్కడ ఉండడానికి కూడా ఆప్షన్ లేదు ఇంకా. ఓకే, హెల్త్ వేసేసుకున్నాను ప్రశాంతంగా. చూద్దాం. ఇద్దరున్నారు వాళ్ళు, మనం కూడా ఇద్దరున్నాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఉండి ఫస్ట్ మన ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఫ్రెండ్కి ఏం చేస్తారు, అప్పుడు నేను వెళ్తాను. ట్రిక్ చూడండి. వాళ్ళు ర్యాండమ్గా వచ్చిన వాళ్ళే, నేను కావాలని ఆగిపోయాను. అమ్మాయి మీదకి ఏమైన తర్వాత నేను వెళ్దామని అది చూడండి. వాళ్ళ అమ్మాయి మీదకి ఏం చేసిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళని కొట్టడానికి ట్రై చేశాను. ఇక్కడ కూడా మంచి డ్యామేజ్ దొరికింది. కిల్ చేసేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ జోన్ చూడండి. అనవసరంగా టైం బ్యాడ్. సో మనకి రివైవ్ ఇచ్చినటువంటి ఫ్రెండ్ జోన్లో పడింది. తనకు రివైవ్ ఇద్దాం ఫస్ట్. ఎవరో ఇక్కడ ఎటువైపు వెళ్ళాడు, ఒక్కడే ఉన్నాడు. వచ్చేసాడు. మనం గ్లో వాళ్ళని కవర్ తీసుకొని ఇప్పుడు కొడదామండి. వాడు గన్ రీలోడ్ పడింది. వాడిని బుష్ మీద కొట్టేసినా కానీ పడిపోయాడు. బాగా డ్యామేజ్ అయిపోయాడు. కొంచెం గేమ్ అట్లా పింక్ చేసి ఆడతాను నేను. వెనక్కి తగ్గి వెళ్ళే టైంలో వెళ్తాను. మన ఫ్రెండ్ ఏం చేసిన తర్వాత దిగాను. ఇందాక కిందకి దిగి అటాక్ చేసి ట్రై చేశాను. వర్కౌట్ అయింది. చూద్దాం. మనం ఒక రౌండ్ విన్ అయ్యాం. నేను మీకు ముందే చెప్పినట్టుగా నేను కన్ఫామ్గా స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను. స్క్రీన్ షాట్లో డ్యామేజ్ అండ్ కిల్స్ ఉంటాయి. నేను ఎంవీపీలో ఫస్ట్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటే మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తాను. మీలో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. మీరు నెగిటివ్గా ఏం థింక్ చేయొద్దు. ఇది చాలా లో హ్యాండ్ మొబైల్, 4GB ర్యామ్ మొబైల్. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు, మీకు క్లారిటీ కోసం అని చెప్తున్నాను. మీరు లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే నేను మంచి క్వాలిటీ అవుట్పుట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం. ఇందాక ఇంటి మీదకి ఒకడు వెళ్ళాడు, నేను అందుకే చుట్టూ తిరిగి వచ్చాను. అది వాడు వెనక నుంచి కొట్టేశాడు నన్ను. స్టెప్స్ మీద ఉంటే వాడికి కనపడుతున్నాను. మీరు చూసారో లేదో, నా పక్కన కూడా ఎనిమిది ఉన్నాడు, కానీ వాడిని పట్టించుకోవట్లేదు. నేను వీడిని కొట్టుకునే రంగులో ఉన్నాను. మ్యాక్సిమం కిల్ మందే. వాడు జోన్లో ఉన్నాడు. వాడు ఇంకా అటు నుంచి రావాల్సిందే. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. కన్ఫామ్గా పడుద్ది. అదిగోండి, ఫుల్ మంచి డ్యామేజ్ ఇచ్చాను. గ్లోవాల్ వేసాడు. కిందకి దిగుదాం. వాడి దగ్గర షార్ట్ హ్యాండ్ గన్ లేదు. అది చూడండి, AN94 ఉంది. వాడి దగ్గర గన్ లేదు. నేను అందుకే అటాక్కి వెళ్ళాను. షార్ట్ రేంజ్ గన్ ఉన్నట్టు కొంచెం దూరంగా ఉండేవాడిని, కానీ కిల్ మన వాళ్ళు కొట్టేశారు. రౌండ్ 3 చూద్దాం. నేనైతే వాళ్ళ రౌండ్ అయిన కొడతారనుకుంటున్నాను. వాళ్ళు ఎలా చేస్తారో మరి. ఈ రైట్ సైడ్ కంటైనర్స్ ఉన్నాయి కదా, మనం దీని మీద నుంచి ట్రై చేద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో. నేను ఆ కంటైనర్స్ మీద పనుకొని వాళ్ళు ఓపెన్లోకి వచ్చినప్పుడు కనపడతారు కదా, పడటానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. కిందకి దిగాను. ఓకే, సక్సెస్ఫుల్గా ఎక్కాను. పనుకొని ఇక్కడ నుంచి ట్రై చేద్దాం వాళ్ళు కొట్టడానికి. ఏది ఒక్కరు కూడా ఓపెన్లో రావట్లేదు. అదే మనం ఈ పైకి ఎక్కకుండా నార్మల్గా వెళ్ళినప్పుడు మాత్రం వస్తారు. ఎవరు రావట్లేదు. నన్ను చూడిస్తే చూశాడు కూడా. నేను ఎవరైనా చూస్తే అనే లోపలనే చూశాడు. మనం ఇటు కంటైనర్లోకి వెళ్తేసుకున్నాను. నాకు తెలిసి వాడు అటాక్ వస్తాడు. నా దగ్గర గ్లోవాల్ లేదు. ఇంకా నాకున్న లాస్ట్ వచ్చేసాడు. సరే చూద్దాం. ప్రతిసారి మందే విక్టరీ అవ్వదు కదా. చూద్దాం. 2 రౌండ్స్ విన్ అయ్యాం. మన వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఐ థింక్ నాకు తెలిసి ఇది కూడా మందే అవ్వచ్చు. మనవాడు ఒకడు పడ్డాడు. వీటి దగ్గర AK-47 అండ్ MAG-7 ఉన్నాయి.
మొత్తం పడిపోయాడు ఒక్కడే. వీడు మ్యాక్స్ 7 మనం అనుకున్నట్టు మ్యాక్స్ 7 తీశాడు. ఫుల్ డ్యామేజ్ వాడు. పర్లేదు, నేను అనుకోలేదు మనోడు ఇంతలో పర్ఫార్మెన్స్ ఇస్తాడని. బాగా కోఆపరేట్ చేశాడు. 3 రౌండ్స్ అయిపోయినాయి. ఈ 4th రౌండ్. నాకు తెలిసి ఈ రౌండ్ అన్న వాళ్ళు ఒక రౌండ్ కొడితే బాగుండు, లేకపోతే కొంచెం బోరింగ్గా ఉంటుంది గేమ్ ప్లే. ఓకే, లాస్ట్ రౌండ్ ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. వాళ్ళు 1 రౌండ్ కూడా విన్ అవ్వలేదు, మొత్తం 3 రౌండ్స్ మనమే విన్ అయ్యాం. లాస్ట్ రౌండ్ అన్న మనం విన్ అవ్వాలని ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. ఐ హోప్. నేనైతే వాళ్ళు 1 రౌండ్ అని కొట్టాలనుకుంటున్నాను. చెప్పే కదా, నాకైతే బోరింగ్గా ఉంది వాళ్ళు ఒక రౌండ్ కూడా కొట్టకపోతే. కొత్తగా అప్డేట్ వచ్చినట్టుంది, కొత్త సీజన్ వచ్చినట్టుంది సిఎస్ ర్యాంక్డ్. నేను నిన్న డైమండ్లో ఉండాలి, ప్లాటినంకి డౌన్ అయ్యాను, కిందకి వచ్చేసాను. చూద్దాం ఎట్లా ఉంటుంది గేమ్ ప్లే. ఇద్దరు ఆపోజిట్లో ఉన్నారు, నేను కావాలని కూర్చున్నాను. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడిని కొంచెం డ్యామేజ్ చేయడానికి ట్రై చేద్దాం. అడుగు కనపడ్డాడు. ఓ, బై లక్ కిల్ మనకు వచ్చింది. మనం డ్యామేజ్ అసలు చాలా తక్కువ కొట్టాం. ఇక్కడ ఒక దొరికాడు. వాడు ఇంకొంచెం సేపు ఓపెన్లో ఉంటే వాడిని కొట్టేసేవాళ్ళం. వాడు కవర్లోకి వెళ్ళిపోయాడు. బట్ ట్రై చేద్దాం, మనం వాడి మీదకి వెళ్దాం. ఓకే, వాడిని కూడా కొట్టేసాం. ఇంకా 2 ఉన్నారు. నా వెనక ఒకడు ఉన్నాడు, నా వెనక ఇంకొకడు ఎక్కడున్నా నాకు కడపలేదు. ఓకే, ఇటువైపు వెళ్దాం, కూర్చుందాం. జోన్ వచ్చిద్దేమో, మనం అనవసరంగా ఇటు వచ్చాం అనిపిస్తుంది. అలా అనుకున్నట్టే వస్తుంది. ఇప్పుడు కూర్చుండిపోదాం. ఇటు ఒకడు ఉన్నట్టున్నాడు, వచ్చాడు, ట్రై చేద్దాం. ఓకే, హెడ్కి పడింది. ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా డ్యామేజ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, వాడు నాకు కవర్లో ఉన్నాడు. నాకు అది నిలువుగా ఉన్న పూల్ అడ్డం వచ్చింది, లేకపోతే వాడిని కూడా కొట్టేవాడిని. ఓకే, మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇంకా నాకు ఏదైనా గేమ్లో టిప్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ.